పోలీస్ శాఖలో డీఎస్పీ ఏసీపీ స్థాయి అధికారుల బదిలీల్లో గందరగోళం నెలకొంది. పదే పదే బదిలీలు జరుగుతుండటంతో అసలేం జరుగుతుందని ఆ శాఖలోనే అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12న బదిలీ చేసిన జాబితాలో ఉన్న పలువురు డీఎస్పీలు 2 రోజుల్లోనే మరోసారి బదిలీ కావడం గందరగోళానికి తావిచ్చింది. మళ్లీ గంటల వ్యవధిలోనే ఫిబ్రవరి 15న విడుదలైన జాబితాలో మరోసారి బదిలీ కావడం స్టాఫ్లో మరింత కన్ఫ్యూజన్ కు కారణమైంది. ఫిబ్రవరి 12న 110 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత 2 రోజులకే 14న మరోసారి 95 మంది డీఎస్పీల ట్రాన్స్ఫర్లు జరిగాయి. తొలుత జరిగిన బదిలీ ప్రకారం కొత్త పోస్టింగ్ కు వెళ్లాల్సిన అధికారుల్లో కొందరిని 14న జరిగిన ట్రాన్స్ఫర్లలో తిరిగి పాత స్థానాల్లోనే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి కొనసాగింపుగా మార్చి 2న 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మరో ఉత్తర్వులు జారీ చేశారు. తరచూ బదిలీ చేయడం వెనుక ఏదైనా కారణముందా, లేక ఒత్తిళ్లు ఉన్నాయా, లేక లిస్టును సరిగా చూసుకోకుండా హడావిడిగా రూపొందాయా? ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన పోస్టింగ్ల విషయంలో కూడా అనేక రకాల ఆరోపణలు రాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటివి ఉండవనే నమ్మకం ఏర్పడినా 2 వారాల వ్యవధిలోనే పలువురు ఆఫీసర్లను పలుమార్లు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీస్ శాఖలో డీఎస్పీ ఏసీపీ స్థాయి అధికారుల బదిలీలో గందరగోళం నెలకొంది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా కేవలం ఈ 15-20 రోజుల్లోనే డీఎస్పీలకు ఒక సబ్ డివిజన్ లో వారికి పోస్టింగ్ ఇయ్యగా మళ్లీ తిరిగి గంటల వ్యవధిలోనే ఆ సబ్ డివిజన్ నుంచి కొంతమందిని తిరిగి పాత స్థానాలకు కేటాయించడము, లేదా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడము, ఆ స్థానానికి కాకుండా మళ్ళీ తిరిగి వేరే చోట స్థానాలు కల్పించడం. ఎందుకింత గందరగోళం నెలకొంది, ఎందుకింత కన్ఫ్యూజన్ నెలకొంది, ఎవరి ఒత్తిళ్ల మేరకు తరచుగా ఈ డీఎస్పీ ట్రాన్స్ఫర్లకు పాల్పడతా ఉన్నారు? ఒకరోజు మించి ఒకరోజు తర్వాత ఒకరోజు ఇంత అధికంగా హై మెంబర్స్ తో కూడినటువంటి ఈ డీఎస్పీలని బదిలీ చేయడము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో డీఎస్పీలని బదిలీ చేసినటువంటి సందర్భాల్లో, ఒకవేళ బదిలీ చేసినా కూడా ఆ బదిలీ పోస్టింగ్స్ లో వారు వచ్చి కూర్చొని వాళ్ళ టైం పీరియడ్ ఉన్నంత వరకు కూడా అక్కడే వాళ్ళు కంటిన్యూ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవలే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత మొట్టమొదటిసారి ఎంపీ ఎలక్షన్స్ కోడ్ అమల్లోకి రాబోతోంది. కాబట్టి దీనికి సందర్భంగా కొంత కేంద్రం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్, ఎలక్షన్ నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంది. ఆ రకంగానే పాటిస్తా ఉన్నారు. కానీ నిజంగానే ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగానే ఈ బదిలీలు జరుగుతూ ఉన్నాయా, లేదా తమ వర్గానికి తమకు అనుకూలంగా తన గతంలో తనకు దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులే వారి కాన్స్టిట్యున్సీలో కానీ పార్లమెంట్లో కానీ వేసుకుని వారి ద్వారానే ఈ పోలీసింగ్ నడిపించాలనే ఒక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటే ఈ తరచుగా బదిలీలు జరుగుతూనే ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేవలం 15 రోజుల్లోనే ఇచ్చినటువంటి పోస్టింగ్స్ ని క్యాన్సిల్ చేయడము, ఇచ్చినటువంటి ఆఫీసర్ని మళ్లీ తిరిగి వేరే చోటకి కేటాయించడము, అసలు ఇప్పటి వరకు లూప్ లైన్ లో ఉన్నటువంటి అధికారులకు మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పదోన్నతలు కనిపించారు. మళ్లీ తిరిగి 15 రోజుల్లోకే మళ్లీ వాళ్ళని లూప్ లైన్ లో వేయడము, లూప్ లైన్ లో ఉన్నటువంటి అధికారులను తీసుకొచ్చి ల్యాండ్ ఆర్డర్ కు వేయడము, ఇలా తరచుగా జరుగుతున్నటువంటి బదిలీలు మాత్రం రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది. ఇన్నేళ్ల సర్వీస్ ఉన్నటువంటి డీఎస్పీలకు ఎప్పుడు కూడా జరిగినటువంటి గందరగోళం, కన్ఫ్యూజన్, తికమక, ఆందోళన, పైరవీలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, తమ నాయకుడే కావాలని ఒకరు, తమ వర్గం వాళ్ళే కావాలని ఒకరు, ఎన్ని రోజుల పాటు ఇక్కడ పనిచేయలేదు ఈ వ్యక్తి ఇటే కావాలంటూ కొంతమంది పట్టుబడము, ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం పెత్తనం చేయడము, సిపిల మీద ప్రెజర్లు తీసుకోవడము, డీజీపీలకు లేఖలు పంపడము, మల్టీజోన్ 1, మల్టీజోన్ 2, 3, 4 ఐజీలకు తరచుగా ప్రెజర్ చేయడము, ఈ రకంగా పోలీసు అధికారుల మీద ప్రెజర్ పెరగడంతో ఈ చేసినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్ కంటే కూడా మళ్లీ ఎలక్షన్ బదిలీలంటూ కూడా ఈ సాకు చూపిస్తూ చేయాల్సి వస్తుంది అంటూ మాత్రం తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారనేది మాత్రం పోలీసు అంతర్గతంగా ఈ విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 12న మొదట 110 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ 2 రోజుల వ్యవధిలోనే 14 తారీఖున అదే ఫిబ్రవరిలో 95 మంది డీఎస్పీలను
బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే 15th రోజు 26 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మళ్ళీ మార్చి 2న 45 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 12న చేసినటువంటి ఈ బదిలీలో 14వ రోజు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఛార్జ్ తీసుకొని ఒక రోజు సీట్లో కూర్చొని ఎలా ఉంది వ్యవస్థ అని తెలుసుకునే లోపు సాయంత్రం వాళ్ళకు మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఆర్డర్ రావడం. కొంతమందికి మాత్రం పాత స్థానాల్లోనే తిరిగి వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడము, మీకు ఈ స్థానాలు సరైనటువంటివి కాదు, మీకు వేరే స్థానాలను కల్పిస్తామంటూ కూడా ఆ 14వ తారీఖున జరిగినటువంటి బదిలీలో ఇంకొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడము. 15వ తారీఖు జరిగినటువంటి బదిలీలో మాత్రం మొత్తం రాజకీయ పలుకుబడితో, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తో, రాజకీయ ఒత్తిళ్లతో ఈ 15వ తారీఖు ఒక లిస్టు రిలీజ్ చేసి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఈ పోస్టింగ్స్ కల్పించారంటూ మాత్రం విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఉదాహరణకు కొన్ని ఉదాహరణలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఇటీవలే మహంకాళి ఏసీపీగా ఒక అధికారి పోస్టింగ్ సాధించాడు. అతను తాజాగా మళ్ళీ అక్కడి నుంచి బదిలీ చేస్తూ డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. కేవలం 17 రోజులు మాత్రమే ఆ డిఎస్పీ అధికారి మహంకాళి పోలీస్ స్టేషన్ లో పనిచేశారు. ఆ 15 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఏ ఎస్హెచ్ఓ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎలా పిటిషన్లు స్వీకరిస్తా ఉన్నారు, ఎలాంటి కేసులు ఎక్కువ వస్తా ఉన్నాయి అనే దానిపై కూడా పరిశీలించి ఒక అవగాహనకు వస్తున్నటువంటి 17 రోజుల్లోనే ఆ ఏసీపీని అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయడం. మళ్ళీ సెక్రటరేట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఇటీవలే జూబ్లీ హిల్స్ ఏసీపీగా బదిలీ చేసి ఉత్తర్వులు చేయడం జరిగింది. మళ్ళా 17 రోజుల తర్వాత నిన్న వెలువడ్డటువంటి ఉత్తర్వులలో మళ్ళీ ఆ ఏసీపీ అధికారిని తీసుకెళ్లి డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం. చార్మినార్ డీఎస్పీ కూడా 17 రోజులు పనిచేసినటువంటి వెంటనే ఇమీడియట్ గా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో సిసిఎస్ లో పనిచేసినటువంటి ఏసీపీ అధికారికి చిత్రనాక పోస్టింగ్ అవ్వడము, మళ్ళీ చిత్రరేఖ నుంచి తిరిగి సిసిఎస్ కి పాత స్థానానికి వెళ్లి మీరు డ్యూటీ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడము, పాల్వంచ డీఎస్పీ అధికారిని డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయమంటే ఆదేశాలు ఇవ్వడము, సిసిఎస్ లో ఉన్నటువంటి అధికారికి పాల్వంచ పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ ఆ పోస్టింగ్ ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం. ప్రతిదీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎస్పీ జరుగుతున్నటువంటి బదిలీలో పూర్తిగా కన్ఫ్యూజన్ ఉంది, పూర్తిగా గందరగోళం గురి చేస్తూ ఉన్నారు. సీనియారిటీ ప్రకారంగా కాకుండా, సీనియారిటీ చూడకుండా అసలు ఏ బ్యాచ్ ఏ అధికారి వారి రిమార్క్ ఏమైనా ఉన్నాయా, గతంలో క్లీన్ చిట్ గా ఉన్నాడో, సమర్థవంతంగా పనిచేశాడా, ఏమైనా మెమోస్ ఉన్నాయా, గతంలో సస్పెండ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయా, వీటన్నిటిని పరిశీలించి వాళ్ళ సీనియారిటీని బట్టి సిన్సియారిటీని బట్టి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేది కాకుండా గతంలోనే జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లెటర్లు, కులాలు, మతాలు, వర్గాల వారిగా జరిగినటువంటి పోస్టింగ్స్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ రకంగా ఉండదేమో, ఇప్పటికైనా సమర్థవంతంగా ఈ పాలన సాగుతుందేమో, ఎవరి ఒత్తిళ్లు ఉండకుండా కేవలం సర్వీస్ పరంగా ఉన్నటువంటి అధికారులకు మాత్రమే పోస్టింగ్స్ కల్పిస్తారనుకున్నారు. కానీ అది పూర్తిగా విడ్డూరంగా దానికి వింతగా సాగుతా ఉన్నాయి ఈ డీఎస్పీ బదిలీలు అనేవి. ఈ రోజు బదిలీ అయినటువంటి అధికారి రేపు సీట్లో కూర్చున్న లోపే తిరిగి అతను మళ్ళీ బదిలీ చేయడము. కొంతమంది మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులే మా పార్లమెంట్లో కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ పనిచేయాలి, ఎందుకంటే మేము ఏ పని చేసుకోవాలన్నా, ఎలా మేము ముందుకు వెళ్లాలన్నా మాకు ప్రతిదీ అనుకూలమైనటువంటి వాతావరణం రావాలంటే మా సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులే అక్కడ ఏసీపీగా ఉండాలి, సిఐగా ఉండాలి, అడ్మిన్ ఎస్ఐలుగా ఉండాలి, కింది స్థాయి సెక్టర్లందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి ఉండే విధంగా కూడా ప్రయత్నాలు చెప్తా ఉన్నారు. ఉదాహరణకు ఇబ్రాహీంపట్నం 2009 బ్యాచ్ కి చెందినటువంటి ఒక ఆఫీసర్ ని మల్టీజోన్ 2 నుంచి ఇబ్రాహీంపట్నంకి బదిలీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తన వర్గం వ్యక్తి కాకుండా ఇతర వర్గ వ్యక్తికి ఎలా ఇస్తారు ఈ పోస్టింగ్ అంటూ కూడా ఒక బడా కాంగ్రెస్ నాయకుడు ఆ ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకురావడము, ఆ ఎమ్మెల్యే ఇమీడియట్ గా ఇటీవలే పోస్టింగ్ పొందినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మళ్లీ బదిలీ చేస్తూ తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అక్కడ పోస్టింగ్ వేసుకోవడం కూడా ఇదంతా చర్చనీయంగా మారుతుంది. అక్కడ రాచకొండలో ఆ విధంగానే సాగుతుంది, హైదరాబాద్ లో కూడా అదే సాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా డీఎస్పీ విషయంలో కూడా ఏదైతే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులు ఉన్నారో వాళ్లకు మాత్రమే కీలక పోస్టింగ్స్ హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, మహేశ్వరం ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఆ వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికి చెందినటువంటి వారే కావాలని కూడా ఒత్తిళ్లు వచ్చినటువంటి వెంటనే ఈ అధికారులకు ఈ పోస్టింగ్స్ కల్పిస్తా ఉన్నారు. కొంతమంది సిపిల దగ్గర షాడో ఆఫీసర్లుగా ఉంటూ సిపిలకు కొన్ని
లేనిపోని మాటలు క్రియేట్ చేస్తూ ఈ వ్యక్తి అయితే సరిగ్గా చేయగలడు, ఈ వ్యక్తి అయితే అడ్మినిస్ట్రేషన్ నిలబెట్టగలడు, ఇతనైతే మన కమిషనరేట్ కు పేరు రాగలుగుతుంది, ఈ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావాలంటూ కూడా ప్రపోజల్ పెట్టడము, ఇమీడియట్ గా పోలీస్ కమిషనర్లు కూడా దాన్ని అప్రూవల్ చేయడము, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులని ఆ స్థానాలు కల్పించడం, కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, కొంతమంది పోలీసులు వర్గానికి చెందినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు రికమెండ్ చేసుకోవడము, మంత్రులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఫెయిర్ గా జెన్యూన్ గా జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ ఎక్కడా కనిపించట్లేదు. ఈవెన్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలుకొని డిఎస్పీ చివరికి ఐపీఎస్ అధికారుల వరకు, నాన్ క్యాడర్ ఎస్పీల వరకు కూడా మొత్తం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటే ఈ బదిలీలు జరుగుతూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి తన వర్గం, సామాజిక వర్గాన్ని బలపరచుకోవడం, వారి కోసమే ఈ పోస్టింగ్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకుని వారికే ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారు, వారికి మాత్రమే ఈ పోస్టింగ్స్ కల్పిస్తా ఉన్నారంటూ మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయాన్ని అడిగినప్పుడు కోడ్ అమల్లోకి వస్తా ఉంది. ఒక పార్లమెంట్ లో 3 సంవత్సరాలకు పైగా అధికారులు అక్కడ పని చేసినటువంటి వారిని వెంటనే బదిలీ చేయాలి, ఎవరు కూడా అక్కడ పని చేయకూడదు అంటూ కూడా ఈ ఎన్నికల కోడ్ మాకు చెప్తా ఉంది. ఆ కోడ్ ప్రకారంగా మేము బదిలీ చేయాల్సి ఉంటుందంటూ మాత్రం ఒక సాకు చూపుతూ ఈ అధికారులందరినీ కూడా బదిలీ చేయడం జరిగింది. సరే, ఇటీవలే ఈ ఎంపీ కోడ్ అమల్లోకి రాబోతా ఉంది, బదిలీ చేయాలంటే ఉత్తర్వులు ఇచ్చారు. కానీ అంతకుముందు కూడా జరిగినటువంటి బదిలీలో కూడా తీవ్ర కన్ఫ్యూజన్ ఏర్పడింది, అనేక గందరగోళాలు ఉన్నాయి. మొత్తం పైరవీలు, లాబింగ్ చేసి ఎవరు ఎక్కువ ఏ సీటుకి ఎంత ఎక్కువగా డబ్బులు పుచ్చుకుంటారో ఆ డబ్బులు ఇచ్చినటువంటి అధికారులకే ప్రాధాన్యత సీటు కల్పిస్తా ఉన్నారని ఒక చర్చ పోలీస్ వర్గాల్లోనే సాగుతోంది. ఇంతకు ముందు ఆ రకంగా ఉండకపోతుండేది. దానికి విడ్డూరంగా, వింతగా, వ్యతిరేకంగా ఈ పోకడ జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళాలి. ఒకే సామాజిక వర్గం చెందినటువంటి పోస్టింగ్స్, కీలక పోస్టింగ్స్ అంతా కూడా వారికే ఇస్తే మిగతా వారు ఎక్కడ పోవాలనేది మాత్రం పోలీస్ వర్గాల్లో ఈ చర్చ సాగుతోంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.